రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. వర్షాలపై ముందుగానే సమీక్ష నిర్వహించి ఆదేశాలు జారీ చేసినప్పటికీ అధికారులు సరిగా స్పందించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. జూన్ 1న వర్షాల సన్నద్ధతపై రివ్యూ నిర్వహించి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినా జూన్ 9న వర్షాలు కురిసిన సమయంలో క్షేత్రస్థాయిలో అధికారులు ఆశించిన విధంగా పనిచేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ శాఖ, పోలీస్ శాఖల మధ్య సమన్వయం లోపించిందని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. రైట్, ఇక ముఖ్యమంత్రి అసహనానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ కిరణ్ అందిస్తారు. కిరణ్, వర్షాలకు సంబంధించి ముందుగానే సమీక్ష నిర్వహించాను, ఆదేశాలు జారీ చేశాను, అయినా అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేయలేదు అంటూ సీఎంఏ అసహనాన్ని వ్యక్తం చేయడాన్ని ఎలా చూడాలి? సీఎం ఆదేశించిన అధికారుల ఆదేశాలను ఎందుకు అమలు చేయలేకపోతున్నారు? ఎక్కడ సమన్వయ లోపం కనిపిస్తోంది? అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే వర్షాలపై ముందుగానే సమీక్ష నిర్వహించి అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా అధికారులు సరిగా స్పందించలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే జూన్ 1న వర్షాల సన్నద్ధతపై కూడా అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ రివ్యూలో సీఎస్ తో పాటు పలు జిల్లాలకు చెందిన కలెక్టర్లు కూడా హాజరైనట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే వర్షాల పట్ల కూడా మున్సిపల్ సంబంధించిన అధికారులు కావచ్చు, గ్రామ పంచాయతీ అధికారులు కావచ్చు, ఇటు రెవెన్యూ అధికారులు చాలా అప్రమత్తంగా ఉండాలి. లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలి. విద్యుత్ శాఖ సంబంధించిన అధికారులతో సమన్వయం చేసుకోవాలనేటువంటి ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా సరైన సమయంలో, సరైన సందర్భంలో కూడా అధికారులు పట్టించుకోవడం లేదనేటువంటి ఆవేదన కూడా ఆయన వ్యక్తం చేయడం జరిగింది. అయితే జూన్ 9న వర్షాలు కురిసినటువంటి సమయంలో క్షేత్రస్థాయిలో అధికారులు ఆశించిన విధంగా పనిచేయలేదని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మున్సిపల్ శాఖ సంబంధించి కావచ్చు, పోలీసుల మధ్య సమన్వయం లోపించిందని, దీనివల్ల ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు కూడా తన దృష్టికి వచ్చిందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆవేదన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము. సాక్షాత్తు ఒక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించిన అధికారులు పట్టించుకోవడం లేదని చూస్తుంటే పాలన ఏ విధంగా ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ఈ విషయం సంబంధించి కూడా ఇటీవల మనం వరుసగా పడుతున్నటువంటి వర్షాలను కూడా చూస్తా ఉన్నాం. జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ఇటు రెవెన్యూ సంబంధించిన అధికారులు కావచ్చు, లోతట్టు ప్రాంతం సంబంధించినటువంటి ప్రజలను అప్రమత్తం చేయడంలో ఇటు అధికారులు పూర్తిగా విఫలమైనట్టు కూడా మన దృష్టికి కూడా వచ్చిన పరిస్థితి ఉంది. అయితే ఈ కథకు సంబంధించి కూడా ఆ సమన్వయ లోపం కూడా కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉంది. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయాన్ని కూడా తేటతెల్లం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఈ ఘటనపై స్పందించిన సంబంధించిన ఘటనపై కూడా ఇప్పటికే సీఎస్ ద్వారా నివేదిక తెప్పించుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. వంశీ, థ్యాంక్ యూ కిరణ్.